నమస్తే. ప్రేక్షకులకి ఒక చిన్న విజ్ఞప్తి. గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో కానీ, ప్రధాన వార్తా సంచికల్లో కానీ, మీడియాలో కానీ ఎక్కువగా ట్రెండ్ అవుతున్న విషయం పుష్ప 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 పుష్ప. బాగానే ఉంది. పుష్ప ఫ్లాప్ అవ్వచ్చు, పుష్ప హిట్ అవ్వచ్చు. దానికి ఒకరికి వచ్చిన నష్టం లేదు, సామాన్య మానవుడికి వచ్చిన లాభం లేదు. జస్ట్ కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే. అయితే ఈ విషయంలోకి ఒక మనిషిని బాధ్యుని చేయటం చాలా తప్పైన విషయం. దాన్ని నేను మనస్ఫూర్తిగా ఖండిస్తున్నా. కారణం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు, ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం తెలియని వారు, ఆయన్ని దగ్గరగా చూడని కొంతమంది వెధవలు, ఓ రంగా చెప్పాలంటే, ఆ పుష్ప ఫ్లాప్ చేయడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారని, లేదంటే చిరంజీవి గారని, లేదంటే వాళ్ళకి సంబంధించిన బంధుమిత్రులు ఎవరైనా కావచ్చు, దీన్ని ఫ్లాప్ చేయడానికి వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారని ఇవన్నీ ట్రెండ్ అవుతూ ఉన్నాయి. నా విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఒక యుగ పురుషుడు. ఆయన అనుకున్నది ఆయన చేయడమే ఆయన లక్ష్యం. దానివల్ల లాస్ అయినా నష్టపోయినా ఆయనదే బాధ్యత. ఒక మాటకి, కొన్ని విలువలకి కట్టుబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్. దానిలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. మనకు తెలిసి ఈ భారతదేశ చరిత్రలో, పర్టికులర్గా సౌత్ ఇండియాలో, నేను పుట్టి పెరిగిన తర్వాత చాలామంది కొన్ని మతాల గురించి మాట్లాడతారు. రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళని సంతుష్టులు చేస్తారు, ఇంకోటి చేస్తారు. 75% ఉన్న పబ్లిక్ని ఎందుకో దూరం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఓట్లు కావాలి, ఆ మనుషులు కావాలి, వాళ్ళు ఇచ్చిన అధికారంతో వాళ్ళు పీఠం ఎక్కాలి. కానీ వాళ్ళని పట్టించుకుంటే ఏదో మహాపాపం అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఒకే ఒక్క మగాడు నాకు తెలిసి పవన్ కళ్యాణ్. ఎందుకు మనం ఇలా బతుకుతున్నాం? మనం చేసిన తప్పేంటి? అతని వ్యక్తిత్వం గురించి నేను ఎక్కువగా మాట్లాడడం కాదు, కానీ అతని దృష్టిలో అందరూ సమానమే, ప్రజలందరూ సమానమే. కానీ మెజారిటీ ప్రజలైన వీళ్ళెందుకు అనగదొక్కబడాలి అనే ఒక దాంట్లో ఆయన సనాతన ధర్మం గురించి నిష్కర్షగా, నిష్కలంగా ఆయన వెలుగుచిన అభిప్రాయాలు సర్వదా, శతదా, సహస్రదా అభిలషణీయం. దానిలో వాస్తవం అది. ఈ కఠోర వాస్తవాన్ని జీర్ణించుకోలేని కొంతమంది ఆయన ఏదో మతానికి కట్టుబడ్డాడని ఇవన్నీ ఏదో చెప్తూ ఆయన మీద చిలవల పలవగారుగా రాస్తూ ఉంటారు. ఇది చాలా చాలా తప్పు. ఆయన అభిమానులకు కానీ, ఆయన అభిమానించే కొంతమంది వ్యక్తులకు కానీ చాలా బాధాకరమైన విషయం. అలాంటి ప్రాపంచిక దృక్పథం ఉన్న ఒక వ్యక్తి ఒక చిన్న సినిమా ఫ్లాప్ చేయడానికి అతను ముందుకు వస్తాడా? ఎవరినైనా ప్రశ్నిస్తున్నాను నేను. సినీ ఇండస్ట్రీలో ఒక్క కామెంట్ ఆయన నుంచి చేశాడా? దానికి ప్రూఫ్ ఉందా? నేనే పుష్పాన్ని ఫెయిల్ చేయమన్నానని, లేదంటే నా అభిమాన సంఘాలని నేను పిలుపునిస్తున్నానని కానీ ఏదన్నా సందర్భంలో ఆయన బయటపడి ఎక్కడన్నా అన్నాడా? వివక్ష ఎవరి మీదన్నా చూపించాడా? దానికి ఏమైనా సహేతుకున్న కారణాలు ఎవరన్నా చెప్పగలరా? అలాంటి వ్యక్తి మీద నెపమోసి అతని అవాస్పాలు చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తాయని నా ప్రగాఢ నమ్మకం. ఆయన కొన్నదేదో కుండ బద్దలు కొట్టి నిష్కర్షగా, ధైర్యంగా, మొక్కబోని ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళే వ్యక్తి పవన్ కళ్యాణ్. దానిలో నోడవట్లే. ఆయన చెప్పదలుచుకునేది స్పష్టంగా చెప్పేస్తాడు. నేను ఇది చేస్తాను, ఇది చేయలేను. దానివల్ల ఆయన కేంద్ర ఎలక్షన్ నష్టపోయి ఉండొచ్చు, ఇవాళ లాభపడిపోయి ఉండొచ్చు, రేపొద్దున మళ్ళీ లాభపడవచ్చు, ఇంకోటి ఏదైనా జరగచ్చు. కానీ ఆయన చేసేయడం వాస్తవం. దీన్ని, అలాంటి పెద్ద వ్యక్తిని తీసుకుని పుష్ప సినిమాకి ఆయనే బాధ్యుడు ఇవన్నీ చెప్తే జనాలు
చాలా నవ్విపోతారు. ఇలాంటివి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టి అంత మంచి వ్యక్తిని, ఉన్నత విలువలు కలిగిన వ్యక్తిని, మన సంస్కృతి సనాతన ధర్మం మీద ఆయనకున్న భక్తి శ్రద్ధల్ని పరిగణలో తీసుకుని ఆయన్ని మరొకసారి ఆయన మీద రాంగ్గా ట్రోలింగ్ చేసే వాళ్ళకి హెచ్చరిక, ఆయన జోలికి వెళ్ళొద్దు ప్లీజ్, దయచేసి చెప్తున్నా. మళ్ళీ ఇంకొకసారి కాంట్రవర్షియల్ క్రియేట్ చేయొద్దు. ఆ ఉన్నత వ్యక్తిని విలువలు తగ్గించడానికి ఎవరు ప్రయత్నించినా, అలాగే పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకోవడానికి కూడా కొన్ని లక్షల పుస్తకాలు చదవాలి, చాలా అధ్యయనాలు చేయాలి. పురాణాతిహాసాల గురించి కూడా తెలుసుకున్నప్పుడే అతను మీకు అర్థమవుతాడు. సామాన్య మానవులకు అర్థమయ్యే మనిషి కాదు. అతను ఒక శక్తి అంతే. ఈ రోజున జరుగుతున్న పరిణామాలు ప్రాపంచిక పరిణామాలు, ఒక ఇండియాలోనే కాదు, బయట బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, యుఎస్లో ఏం జరుగుతుంది, మన హైందవులు ఎలా ఉన్నారు, వాళ్ళ దయనీయమైన పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాటి మీద కూడా స్పందించగలిగిన ఒకే ఒక్క మనిషి సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్. దయచేసి అతని మీద ఎలిగేషన్స్ తీసుకుని అతన్ని బద్నాం చేయడానికి మాత్రం ప్రయత్నించవచ్చు, తప్పు. ఉంటా. జై హిందూ సేన. శ్రీనివాస్.